లైఫ్ మారుస్తాను, మంచిగా ఉంటాను, ఒక మెంటర్ లా ఉంటాను, నాన్నలా ఉంటానని చెప్పి లైఫ్ లోకి వచ్చారు. అండ్ దెన్ ఫ్యామిలీ అంతా కలిపి అతను ఏదో ట్రాప్ చేసాం అంటే ఎవరండి అలా పంపిస్తారు ఆడపిల్లల్ని? దాంతో మా నిజంగా మీ మీడియా అయితే పోలీసుల కన్నా చాలా బాగా వర్క్ చేస్తుంది, కోర్ట్ కన్నా చాలా ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. నా లైఫ్ స్టైల్ అంతా చెక్ చేయించుకోండి. ఎక్కడో మూల ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటాను నేను. కార్ ఒకటి ఉంది, లోన్ లో ఉంది. ఆ కేసు కోసం కుక్కలా కష్టపడి అటు ఇటు పరిగెత్తి జాబ్ చేసుకొని నేను ఆ కోర్టు ఆ హియరింగ్స్ అన్ని బేర్ చేస్తున్నాను. ఇతను వచ్చి లైఫ్ మారుస్తానని చెప్పారు. లిటరలీ స్టార్టింగ్ సెషన్ అంతా హీ డిడ్ ఇట్. నా కేసు మొత్తం అతని చేతికి వెళ్ళిపోయి అతని చేతితో ఒక అడ్వకేట్ పెట్టిన నుంచి మారిపోయింది. కమాండింగ్ చేసి హీ స్టార్టెడ్ టెల్లింగ్ యూ హ్యావ్ టు స్లీప్ విత్ మీ నౌ. నేను ఎందుకు పడుకోవాలి మీతో, నేను అలాంటి చేయనని ముందే చెప్పాను కదా, అగ్రిమెంట్ కూడా ఉంది కదా అని చెప్తే హీ వాజ్ లైక్ నువ్వు అగ్రిమెంట్ అవన్నీ పక్కన పెట్టమ్మా, నీ బాత్రూమ్ వీడియో ఉంది అని చెప్పి అతను ఈవిల్నెస్ స్టార్ట్ చేసి బ్లాక్ మెయిల్డ్ మీ. ఆల్రెడీ మా ఫ్యామిలీ ఇంత సఫర్ అవుతుంది, ఈ వీడియోలు అవి వచ్చి నేను డబ్బులు ఈ రకంగా సంపాదిస్తున్నాను అని చెప్తే ఇంకా నా పరువు, అసలు పరువు ఏంటి, నేను ఆ ఎలిగేషన్ అసలు ఎప్పటికీ తీయలేను. సో నేను చచ్చినట్టు కాంప్రమైజ్ అయ్యి అతని దగ్గర ట్రాప్ అయిపోయి ఉన్నాను. ట్రాప్ అయిపోయి ఉన్నాక ఇప్పుడు ట్రాప్ అయిపోతే కష్టంగా ఉంటామా? ఇంకా అతను చెప్పినట్టు నవ్వుతూ నటించాల్సి వస్తుంది. నటించాను. అండ్ సర్టెన్ టైం తర్వాత జూలై 12th అది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. నా హెల్త్ అప్సెట్ అయిపోయింది, పాడైపోయింది. బికాస్ ఆఫ్ పిల్స్ అయి ఉండొచ్చు, అతను డ్రగ్స్ తీసుకొని నన్ను మల్టిపుల్ టైమ్స్ అబ్యూస్ చేయడం వల్ల అయి ఉండొచ్చు. నన్ను ఫ్లైట్ టికెట్ ఎర్లీ మార్నింగ్ బుక్ చేసి పంపించేశారు. పంపించిన తర్వాత ఒక 1 week వరకు కూడా నాకు బ్లీడింగ్ ఆగలేదు, నాకు ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఐ వాజ్ ట్రామటైజ్డ్. దానికి అతను ఏంటంటే ఈ తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా చూపిస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఆ అడ్వకేట్ మ్యామ్ కి అమ్మాయికి ఏదో అయిపోయిందమ్మా, హెల్త్ బాగాలేదమ్మా, నువ్వే తీసుకెళ్ళి కుక్క కన్నా హీనంగా అడుక్కున్నాడు ఆవిడ్ని. ప్లీజ్ అమ్మా తీసుకెళ్ళమ్మా, నువ్వే ఎక్కడైనా చూపించమ్మా అంటే నేను సుప్రీం కోర్టుకి వెళ్తున్నానండి, ఢిల్లీ వర్క్ ఉంది అని చెప్తే ఇతను ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి చూపించు అంటే అప్పుడు ఆవిడ చూసి నా పరిస్థితి చూసి ఒక లేడీగా ఆవిడ అన్ని అర్థం చేసుకొని ఆ రిపోర్ట్స్ అన్ని చూసి వాడి దగ్గర నుంచి వదిలించడానికి షీ వర్క్డ్ హార్డ్. బయటికి రాకూడదు, ఒక అమ్మాయి లైఫ్ పేరు ఇవన్నీ పాడైపోతాయి అని చెప్పి అతనికే చెప్పింది చాలా సార్లు, అన్న వదిలే అన్న, ఈ పైశాచిక హింస ఏంటన్నా, అమ్మాయి నువ్వు వదిలే అన్న అని చెప్పినా సరే వెళ్ళే. లాస్ట్ కి ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతాను అంటే అప్పుడు మేము కేసు పెట్టాను. కొంచెం ఒక స్టెప్ డేరింగ్ వేసి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఇతని వల్ల ఎఫెక్ట్ అవుతుంది, చంపేస్తా అంటాడు. ఇప్పుడు కూడా డెత్ థ్రెట్స్ ఇస్తున్నాడు. అడ్వకేటే నాకు సపోర్ట్ కాబట్టి ఆమెను చంపేస్తా అంటున్నాడు. పిచ్చా దిస్ ఏంటి అసలు? దేనికి చంపేస్తాడు? వాడు పక్కలోకి వెళ్ళట్లేదని చంపేస్తాడా? వాడు ఇచ్చినవన్నీ ఇచ్చేసావు, అవన్నీ ఇవ్వలేదు అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఫేక్ అగ్రిమెంట్ అంటున్నాడు. ఏం పర్లేదు, అవన్నీ ఎలిగేషన్స్ కోర్టులో చూసుకోమనండి. నేను అతని మీద సెక్షువల్ అసాల్ట్ కేసు ఇవన్నీ పెట్టానండి. ఓకే, ఎఫ్ఐఆర్ పెట్టాను. అతను నా మీద హనీ ట్రాప్ చేశానని ఏదో కేసు పెట్టా అన్నాడు. ప్లీజ్ ఆస్క్ హిమ్ దట్ ఎఫ్ఐఆర్. అతను చెప్పే సొల్లు నాకు నిజంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అతను ఏవేవో చెప్పుకుంటున్నాడు బాధలు. అంత పెద్ద అతను 2 పిల్లలు ఉన్నారు, ఇన్ని బిజినెస్లు చేస్తాడు. ఏది ఒక దొంగతనం కేసులో ఇరుక్కున్న అమ్మాయి వచ్చి వాడిని హనీ ట్రాప్ చేస్తుందండి? నేను వాడు చేసే పనే అది. వాడి ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే కష్టాల్లో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఇలా బ్లాక్ మెయిల్ చేసి హింసించి రేప్ చేసి అదే చేస్తాడు వాడు అందరినీ. అన్ని వాడి భాగవతం బయటకు వస్తుంది. వాడి ఫోన్లు 2 తీసుకొని కూర్చోబెడితే ఎంతమంది అమ్మాయి వీడియోలు ఉంటాయో వాడి దగ్గర. ఉన్నాయా వేరే అమ్మాయి వీడియోలు ఉన్నాయా? చాలా ఉంటాయి అతని ఫోన్ లో. చాలా మందిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తారు. మేబీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు. ఇంకేంటి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఏం పర్లేదు. వాడికి అందరితో ప్రాబ్లం కాదండి, నాతోనే ప్రాబ్లం. ఏంటి మీతోనే ఎందుకు? అదే ఎందుకు మీతోనే ఎందుకు ప్రాబ్లం? ఐ డోంట్ నో, ఈజ్ అబ్సెస్డ్ విత్ మీ అని పిచ్చినా కొడుకు. రేప్ విక్టిమ్ నేను, సెక్షువల్ అసాల్ట్ నాకుతో అయింది. పబ్లిసిటీ ఆ ముష్టినా కొడుక. హనీ ట్రాపా? వాట్ కైండ్ ఆఫ్ హనీ ట్రాప్? నేను ఏమైనా ఫోటోలు వీడియోలు అవి పంపించి నాకు ఇంత డబ్బులు పంపించాను అన్నానా? నేను అసలు ఏం చేశాను? నేను మీకు వాళ్ళ వైఫ్ ఆడియోస్ అన్ని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఇప్పుడు నేను డబ్బులు పంపించమని అన్నారు కదా, మరి చాట్ ఏంటి? ఒక 50,000 రూపాయలు పంపించు, నగలు బాగున్నాయని మీరు అడిగారు. విత్ ఫోన్ అది పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసి ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవన్నీ వస్తాయి కదా, చాట్ నాది అని చెప్పి ఆ సర్టిఫికెట్. అయితే నేను అతను అడుగుతాను, చాట్
ఎందుకు ఇలా చేసావు, చాట్ ని ఎందుకు మ్యానిపులేట్ చేసావు? ఒక క్వశ్చన్ నేనే అడుగుతాను. ఏమడుగుతారు? 10 లక్షలు అతను నా అకౌంట్ లో వేసాను అన్నాడు, మీకే లైవ్ లో చెప్పాడు కదా. 10 లక్షలు అమ్మాయి అకౌంట్ లో వేసాను, అవి రిటర్న్ పంపించేసి అబద్ధాలు ఏదో చెప్తుంది అంటున్నాడు. అకౌంట్ ఫ్రీజ్ అయింది కదా, అందుకు నాకు వేసాడు కదా, వెంటనే అతనికి ఎలా? సోమేష్ రెడ్డి గారు, ఇందాక మీరు జాయిన్ అయిన లింక్ లో జాయిన్ అవ్వండి. సేమ్ ఇదే, ఎందుకంటే ఫోన్ లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. సేమ్ ఇదే మీరు చెప్తున్నదే, ఇందాక మీరు జాయిన్ అయిన లింక్ లోనే. నా పాయింట్స్ అయిపోయండి, అంటే నేను మళ్ళీ అలా స్టోరీ చెప్పాలి. జస్ట్ మీరు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నది చెప్పండి, జస్ట్ నేను వింటాను. నేను పర్సనల్ గా మీకు డైరెక్ట్ గా వచ్చి ఫోన్ లో ఇదంతా కాదు, నాకు 1 day టైం ఇస్తే నేనే వచ్చి మళ్ళీ మాట్లాడతాను. నేను ఏంటంటే నాది ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ అది చేయించుకుంటున్నాను. నేను పెట్టిన కేసే హీస్ బ్లాక్ మెయిలింగ్ మీ దట్ నా వీడియోస్ అవి పబ్లిక్ చేస్తాను అని చెప్పి పోలీస్ ఫ్లాగ్ చేయడం వల్ల, లేదంటే ఇతను నా దగ్గర లేవని చెప్పాడో ఏదో అయ్యింది మొత్తానికి. ఉన్నాయా మీరు చూసారా? అంటే బాత్రూమ్ వీడియోస్ అవి తన మొబైల్లో ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేశాడు అన్నారు కదా, మీకు చూపించాడా మొబైల్లో తన మీ వీడియోస్? బ్లాక్ మెయిల్ ఎలా అవుతుందండి? అతను ఫోన్ లో ఉన్నవి నా దగ్గరికి ఎలా వస్తాయండి? సో అతను ఓకే నేను పంపించాను మ్యామ్ రోహిత్ గారికి అన్ని, నేను అన్ని మీకు పంపించాను కదా, ప్లీజ్ అవి విని ఏ రకంగా మీకు నమ్మకం కలిగితే పబ్లిష్ చేయండి. లేదు మీరు పంపించండి, మీరు మీ వర్షన్ నేను ఖచ్చితంగా చూపిస్తాను. అందుకే నేను ట్రై చేసింది కూడా, అందుకే మీ వర్షన్ వినకుండా నేను ముందుకు వెళ్ళాను కాబట్టి మీ వర్షన్ ఏది చెప్పినా నేను చూపిస్తానండి. నేను మీ మీద ఫ్రస్ట్రేషన్ అవ్వట్లేదు, యాక్చువల్లీ ఏమవుతుందంటే నేను వెక్స్ అయిపోయినా, నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఆ క్వశ్చన్స్ అంటే మీదని కాదు, అంటే నా అగ్రెషన్ బాధ నేను ఎలా చెప్పాలి? నాతో సెక్షువల్ అసాల్ట్ అయింది, నేను బేర్ చేశానంత బేర్ చేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ పెట్టాక కూడా నేను దేనికి భయపడ్డానో అతను అదే చేస్తున్నాడు. అతను ఏం లేదు, ఇవన్నీ ఇప్పటికీ ఆపేస్తాడు నేను అతని దగ్గరికి వెళ్ళిపోతే. నిజంగా చెప్తున్నాను, నేను చేయను, నేను వెళ్ళను, నాకు అతను వద్దు. వద్దు అనే రైట్ మీకు ఉంది, వద్దు అనే రైట్ మీకు ఉంది, మీరు అనొచ్చు. అదే ప్రాబ్లం ఇక్కడ. అండ్ నేను ఎఫ్ఐఆర్ పెట్టి నేను ఏదో ఫైట్ చేసుకుంటున్నాను, అతను ఏదైతే ఎలిగేషన్ హనీ ట్రాప్ వేసి సిపి ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాను అన్నాడో ఆ ఎఫ్ఐఆర్ అడగండి. ఓకే, ఎక్కడ కేసు భీమ్లీలో రిజిస్టర్ అయింది అంటున్నాడు, ఒకసారి ఇంకెక్కడో అయింది అంటున్నాడు, ఏదో ఒక ప్రూఫ్ అడగండి. ఎఫ్ఐఆర్ నేను ఫస్ట్ చేశాను, ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను. 2 ఎఫ్ఐఆర్స్ ఉంటాయి, మ్యామ్ ని కూడా థ్రెటన్ చేశారు. ఇతను ఎక్కడికి వెళ్ళి ఏం వేసుకున్నా అది కౌంటర్ ఎఫ్ఐఆర్ కదండి, కాదా? అతను ఏం చేయలేదండి, అతను మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు? మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? September 11th. పోలీస్ స్టేషన్ వైజ్ ఏ రకంగా అతను ఏమి ప్రూఫ్ చేసుకోలేడు కాబట్టి ఈ డిఫేమ్ చేసేస్తే ఆల్రెడీ దొంగతనం మచ్చుతో ఉంది కాబట్టి డిఫేమ్ చేస్తే అందరూ మళ్ళీ నమ్మేస్తారు, దీనికి బతికే ఉండదు, మళ్ళీ కుక్కలా నా దగ్గరికి వస్తుంది అని చెప్పి టెన్షన్ తో బెదిరించడానికి ఫస్ట్ మీడియాకి అప్రోచ్ అవ్వక ముందు రోజే నాకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇలా చేస్తాను మర్యాద, నేను నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా పరువు తీస్తావో, నన్ను ప్రాస్టిట్యూట్ అని చెప్పేస్తావో, నన్ను ఏం అనుకుంటావు, నేను ఎంత పగడ్బందీ ప్లాన్ తో వచ్చానంటే నువ్వు దేనికి ఫైట్ చేసుకోలేవు అని చెప్పారు. చూడండి, నాకు ఎవరిని నమ్మించాలని లేదు, నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు. నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు, నేను ఎవరిని ఏ హనీ ట్రాప్ చేయలేదు. అండ్ నేను చెప్తున్నాను, మాక్సిమం ఐ ట్రై రాజేష్ సార్ తోనే వచ్చి కూర్చొని మీ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను వస్తాను. ఓకే, అవును, రాజేష్ ని కూడా మాట్లాడారు కాబట్టి మీరు రాజేష్ ని కూడా తీసుకొస్తే చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నా లైఫ్ కి ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ జరగడానికి రీజన్ అతని వీడేదో వాగడం వల్ల జరిగింది. ఓకే, ఇందాక మీరు ఒక 10 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ గురించి చెప్తూ ఆపారు, ఒకసారి దాని గురించి క్లారిటీ చేస్తారా? కంప్లైంట్ నేను ఆగస్ట్ లో చేశానండి. September 1st నాకు డిఐజీ నుంచి సెక్షువల్ అసాల్ట్ ది వచ్చింది, బికాస్ నా ప్రూఫ్స్ అని వెరిఫై చేసుకుని ఇస్తారు కదా వాళ్ళు, ఊరికి చెప్పారు కదా. అండ్ అసాల్ట్ July 12th అయింది, నాదే రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పటికి ఆ అమ్మాయికి చచ్చిపోయే వరకు కూడా ఒక ట్రామా అన్నది అయితే గుర్తుంటది. ప్రతిసారి నేను మాట్లాడుతుంటే నాకు అది రికర్ అవుతుంది, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నాతో జరిగిన పెయిన్ ఇది, నేను అసలు మూసుకొని నాతో పోనీలే నా కర్మకి ఇలా జరిగింది అని నేను సఫర్ అవుతున్నాను. ఇప్పుడు ఫైట్ చేసేది కూడా లీగలీ చేద్దాం అనుకున్నాను,
ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీడియాలోకి ఇలా నాతో అయిందని వచ్చేస్తే ఎంత అటెన్షన్ వస్తుందండి, మీరే ఎంత సింపతి వస్తుంది. నేను అసలు నాకు అర్థం కాదు, రివర్స్ లో నాతో అంతా చేసి నేను ఇలా అయిపోయాను, నేను చచ్చిపోతాను అంటే అర్థం అవ్వదు. సరే అతను ఏదో ఓకే మీడియా అంటే వచ్చారు, కంప్లైంట్ ఏదో ఇచ్చాను అని చెప్పి ఒక లెటర్ తో వచ్చేసారు, అతను ఇచ్చిన ఇనఫ్ ప్రూఫ్స్. మీ అందరూ కూడా ఎలా పబ్లిష్ చేస్తారండి? నేను కేసు పెట్టిందే అలాంటి వీడియోస్ అతని దగ్గర ఉన్నాయని. ఏదో కిస్ వీడియో ఇచ్చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మా పర్సనల్ కదా ఫైట్ ఏదైతే ఉందో. అసలు అతను దేనికి మీడియాలోకి వచ్చాడు? ఆబ్వియస్లీ అమ్మాయి కదా.